కీర్తనాదేవ యత్సద్యో నరః పాపాద్విముచ్యతే. భగవంతుడి యొక్క నామస్మరణం వల్లనే మనుష్యుడు పాపాల నుంచి పరిహారం అవుతాడు. దాన్ని కవులు ఎంత చక్కగా చెప్పారు అని అంటే అద్భుతంగా చెప్పారు. పండితులు ఉన్నారు కాబట్టి నాకు అటువంటివన్నీ జ్ఞాపకం వస్తాయి. పండితులు లేకపోతే అవన్నీ జ్ఞాపకం రా. వపుః ప్రాదుర్భావాదనుమితమిదం జన్మని పురారేణ క్వాపి క్వచిదపి భవంతం ప్రణతవాన్ నమన్ముక్తః సంప్రత్యహమతనురగ్రేప్యనతిమాన్ ఇతీశ క్షంతవ్యం తదిదమపరాధద్వయమపి. కవి భగవంతుణ్ణి వేడుకున్నాడట, భగవంతా నేను 2 తప్పులు చేస్తున్నాను, నువ్వు క్షమించాలి అని. ఏమిటి 2 తప్పులు అంటే, కిందటి జన్మలో ఒక తప్పు, ఈ జన్మలో ఒక తప్పు. ఏమిటి ఒక తప్పు అని అంటే, కిందటి జన్మలో నేను నిన్ను నమస్కారం చెయ్యలేదు, చేస్తే అప్పుడే ముక్తుడైపోయేవాడిని, చెయ్యనందువల్ల మళ్ళీ పుట్టాను. కాబట్టి అప్పుడు చేయనందువల్ల ఒక తప్పు, చేయకపోవటం అనేది ఒక తప్పు. నమస్కారం చేయలేదు, స్తోత్రం చేయలేదు, ఆ చెయ్యకపోవటం అనేది ఒక తప్పు. ఇప్పుడు నీకు నమస్కారం చేస్తున్నాను కాబట్టి మళ్ళీ నాకు జన్మ రాదు అంటే, మళ్ళీ వచ్చే నాకు జన్మ రాదు కాబట్టి ముందు కూడా నీకు నమస్కారం చెయ్యలేను. శరీరం రాదుగా, శరీరం ఉంటేగా నమస్కారం చేయటం, శరీరమే రాదా, ఎట్లా చేసేది? కిందటి జన్మలో చెయ్యలేదు, పైన చెయ్యబోయేది లేదు. ఈ 2 తప్పులు నువ్వు క్షమించాలి. కిందటి జన్మలో చెయ్యలేదని నువ్వు ఎలా తెలుసుకున్నావు? ఇప్పుడు శరీరం వచ్చింది కనుక, చేసుంటే ఓ శరీరం వచ్చేదిగా, ముక్తుడైపోయి ఉండేవాడిని. వపుః ప్రాదుర్భావాదనుమితమిదం జన్మని పురారేణ క్వాపి క్వచిదపి భవంతం ప్రణతవాన్. పైన చెయ్యనేనా ఎలా అంటున్నావు అంటే, నమన్ముక్తః సంప్రత్యహమతనురగ్రేప్యనతిమాన్. ఇప్పుడు నమస్కారం చేస్తున్నాను కాబట్టి నాకు జన్మ రాదు, జన్మ మళ్ళీ నీకు నమస్కారం చేయలేను. ఎంత ఆ కవి ఆ భగవంతుడి యొక్క మహిమను ఏ విధంగా ఉగ్గడించాడు అని చెప్పడానికి వస్తున్నాడు. మన యొక్క సంస్కృతి అటువంటిది. ఆ భీష్మ పితామహుడు చెప్పిన ఆ ఒక్క మాటను కవులు ఎంత దూరం తీసుకువెళ్ళారు, ఎంత దూరం వ్యాఖ్యానించారు. వాళ్ళంతా చేసిన వ్యాఖ్యలు అవి ఏం వృధా పోతాయా? వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు నిరర్థకములా? అథవా వాళ్ళు ఏమీ వివేకం లేకుండా చేశారా? తప్పు. వాళ్ళంతా ఆ భీష్మ పితామహుడు చెప్పినటువంటి ఆ మాట అక్షరశః సత్యం అని నిర్ధారణ చేసుకొని చేశారు. కాబట్టి భగవంతుడి యొక్క నామమునకు ఎంతో మహిమ ఉంది అనటంలో ఏమాత్రం మనం సందేహపడటానికి వీల్లేదు. కానీ శ్రద్ధ విశ్వాసం అనేది అవసరం. ఆ శ్రద్ధ విశ్వాసములు లేనటువంటి వాడికి దానివల్ల ఏమీ ఉపయోగం రాదు.